ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో సంబరం మొదలవుతుంది. ఆషాఢ మేఘం ఆనందరాగం అవుతుంది. తొలకరి పలకరిస్తుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణం. అందుకే తెలంగాణలో బోనాల జాతర ధూమ్ధామ్గా జరుగుతుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, డప్పు సప్పుళ్ళు, డిల్లం బల్లెం మోతలు, కళాకారులతో ఆటపాటలతో గల్లీ గల్లీ మార్మోగేందుకు అంతా సిద్ధమైంది. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. మరో 3 రోజుల్లోనే బోనాల పండుగ సందడి మొదలు కానుంది. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటలతో కోలాహలంగా మారనుంది. జూన్ 26న ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ నుంచి తొలి బోనం ప్రారంభం కానుంది. 28 కులవృత్తులకు చెందిన వారు ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఏడాది బోనాలకు సంబంధించిన కుండల తయారీని మెహదీపట్నంలోని కుమ్మరివాడలోని దామ కుటుంబానికి ఇచ్చింది గోల్కొండ ఉత్సవకం సమితి. అమ్మవారికి సమర్పించే బోనం కుండల తయారీ ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం. ఆషాఢ మాసం అమ్మకు బోనం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాల జాతర. బోనాల సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. మరి ఆ బోనం కుండ తయారీ ఏ విధంగా ఉంటుంది, విశిష్టత ఏంటి తెలుసుకుందాం. మట్టి కుండల తయారీ అందరికీ తెలుసు. కానీ బోనం తయారు చేసే మట్టి కుండలు విభిన్న సైజుల్లో ఉంటాయి. ఇందులో ప్రధాన నైవేద్యం పెట్టే కుండ ఒకటి, దానిపైన చిన్న బుడ్డి, దాని మీద దీపం పెట్టే ముంత ఉంటాయి. వీటన్నింటినీ కలిపి సెట్గా అందిస్తుంటారు తయారీదారులు. కుండలు తయారైన తర్వాత వాటిని ఆరబెట్టి బట్టీలలో కాలుస్తారు. ఆ తర్వాత సున్నం పూసి రంగులను అద్దుతారు. ఇక్కడ ఇది కుమ్మర్ల గోల్కొండ కుమ్మర్ల బోనాల ఉత్సవ సమితి నుండి తయారు చేస్తాం. ఇవి గోల్కొండకి ఒక 500 ఇస్తాము. ఇవి బోనం కుండలు మేము టోటల్లో ఒక 1200 తయారు చేస్తాము. మేము 3 మంత్స్ ముందు నుంచి తయారు చేస్తాం మేడం. ఇవి 3 మంత్స్ తయారు చేసుకొని ఇవి కాల్చి ఈ పెయింట్ వేస్తాం. ఫస్ట్ వైట్ పెయింట్ వేస్తాము, తర్వాత ఎల్లో పెయింట్ వేస్తాము, తర్వాత డిజైన్లు వేస్తాము. ఓకే, సో పండుగకి ఎన్ని రోజుల ముందే మొత్తం సిద్ధం చేసి పెడతారు? బోనాల కన్నా ఒక 10 రోజుల ముందు అన్ని కంప్లీట్ అయిపోతాయి మేడం. ఇవి ఓకే, సో ఏడాదికి ఏడాది బోనం కుండల తయారీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, ఎలా ఉంటుంది? పెరుగుతుంది మేడం. ఇప్పుడు అంటే మేము మట్టి కుండల్లో బోనం చేయడం అమ్మవారికి ఇష్టం. అదే ప్రజలకు కూడా సుఖ సంతోషంగా ఉండాలంటే మట్టి కుండలనే బోనం చేయాలి. బోనాల పండుగకు 2 నెలల ముందే ఉత్సవ సమితి నుంచి తమకు ఆర్డర్ వచ్చిందన్నారు తయారీదారులు దామలత. గత 3 ఏళ్లుగా గోల్కొండ అమ్మవారికి మట్టి కుండలను తామే తయారు చేసి అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది 516 మట్టి కుండలు కావాలని ఆర్డర్ ఇచ్చారని, వాటన్నింటినీ సిద్ధం చేసి ఉంచామన్నారు. బోనం కోసం మట్టి కుండలను తయారు చేసిన తర్వాత వాటిని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. ఆ అలంకరణ చేస్తున్న లతక్క మనతో పాటు ఉన్నారు. వీరి ఇంటి నుంచే గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పణకు వెళ్తూ ఉంటుంది. కుమ్మర్ల సంఘం తరపున ప్రతి ఏడాది వీరి ఇంటి నుంచే బోనం కుండలను పంపిస్తూ ఉంటారు. మరి ఏడాదికేడాది అమ్మవారికి పంపించే మట్టి కుండల ఆదరణ అనేది ఏ విధంగా ఉంటుంది, అలంకరణ ఏ విధంగా చేస్తుంటారు ఏంటి అనేది కూడా అక్క మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క. అక్క, ప్రతి సంవత్సరం బోనాల పండుగ వస్తుంది అంటే ఎన్ని నెలల ముందు నుంచి బోనం కుండల తయారీ అనేది ప్రారంభమవుతుంది? బోనం కుండల తయారీ అంటే మేము మట్టితో తయారు చేసే కుండలు ఒక 3-4 నెలల నుంచి తయారు చేస్తాము. అది మట్టితో తయారు చేసిన తర్వాత మళ్ళీ ఎండబెట్టి బట్టిలో కాల్చి తీసి వాటిని కడిగి వాటికి వైట్ పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ రెడ్ పెయింట్, ఎల్లో కలర్ పెయింట్ వేస్తాము. ఎల్లో కలర్ పెయింట్ వేసిన తర్వాత ఇట్లా డిజైన్ చేస్తాం అనమాట. ఇంక ఇవన్నీ చేయడానికి మాకు ఒక 4-5 నెలలు పడుతుంది ఇంత ప్రాసెస్ అయ్యేదాకా. ఇంకా డిజైనింగ్ చేయడం అంటే ఒక 2 నెలల ముందు నుంచి డిజైనింగ్ చేస్తాం. సో ప్రతి సంవత్సరం ఎన్ని కుండలను తయారు చేస్తూ ఉంటారు అక్క బోనాల సమయంలో? ఒక 2000 కుండల దాకా తయారు చేస్తాము. అన్ని కుండల్లో మాకు ఒక్కొక్కరు ఇన్ని కుండలు కావాలనేసి హోల్సేల్గా తీసుకెళ్తారు. హోల్సేల్గా తీసుకెళ్ళిన తర్వాత మేము రీటైల్గా కూడా షాప్ పైన అమ్ముకుంటాం. సో
ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఆదివారం గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పణ అనేది కుమ్మర్ల సంఘం తరపు నుంచే ఉంటుంది. సో ఆ సమర్పణ కోసం ఎన్ని కుండలను తయారు చేస్తున్నారు? మేము అక్కడ గోల్కొండకు 516 కుండలు తయారు చేస్తున్నాము. అక్కడికి తయారు చేసి ఈ కలర్ వేసి పెయింటింగ్ వేసి ఇవన్నీ వేసి ఒక 10 days ముందరనే పంపిస్తాం. అక్కడికి పంపించిన తర్వాత అక్కడ ఫస్ట్ బోనాలు ఆషాఢ బోనాలు మొట్టమొదట ఎక్కేది మాదే ఎక్కుతుంది. మేము పొద్దున 5 గంటలకే ఒక 5 బోనాలు 11 బోనాలు ఫస్ట్ కుమ్మర్ల తరపు నుంచి ఎక్కించిన తర్వాత మిగతా వారందరూ ఎక్కించుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం బోనాల సమయంలో మట్టి కుండలలో అమ్మవారికి బోనం సమర్పించే వారితో పాటు బంగారు బోనం అని లేకపోతే మనకి బిందెలలో కూడా బోనాన్ని తీసుకొని వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు. అయితే మట్టి బోనమే మహాబోనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు అమ్మవారికి అత్యంత ఇష్టం మట్టి బోనం అని చెప్పేసి. మరి ఆదరణ ఏ విధంగా ఉంది అక్క? అంటే మట్టి కుండ ఒక భూమి నుంచి రావడము, మట్టి పంచభూతాలతో కూడుకున్నది కాబట్టి మట్టి కుండలో అమ్మవారికి బోనం సమర్పిస్తే అమ్మకు ఆనందంగా ఉంటుంది, ప్రజలకు కూడా ఆనందకరము, అమ్మవారు మన పైన దయ చూపిస్తుంది. అట్లా మట్టి కుండని ప్రతి ఒక్కరు చేయాలి, మట్టి కుండలోనే నైవేద్యం ఎక్కించాలి అని చెప్పేసి మేము ప్రచారం చేయడానికి ఇక్కడ 500 కుండలు కుమ్మరోలం మాత్రమే అక్కడ ఎక్కిస్తామన్నమాట. సో నైవేద్యం అమ్మవారికి మనం మట్టి కుండలో సమర్పిస్తూ ఉంటాము. అయితే మనకి ఒకసారి చెప్పండి అక్క, అంటే ప్రధానంగా మనం నైవేద్యం సమర్పించడానికి ఒక కుండ ఉంటుంది, తర్వాత మనకు పైన ముంత ఉంటుంది కదా. సో ఒక్కసారి దాని గురించి చెప్పారు, ఆ విశిష్టత గురించి. మనము మట్టి కుండ అంటే మనం నైవేద్యము కుండలోనే అన్నం వండుకొని అందులో బెల్లము పెరుగు, ఒక్కొక్కరు బెల్లము పెరుగు ఉల్లిగడ్డ చింతపండు ఇవన్నీ వేసి అమ్మవారికి పెద్ద కుండలో నైవేద్యం వడ్డిస్తారు. పైన చిన్న కుండలో ఏంటంటే శాఖకు పెరుగు బెల్లం కొద్దిగా ఉల్లిగడ్డ చింతపండు వేసి వాటర్ పోసి అది శాఖ అని పెడతారు. పైన 2 కంచులలో దీపం పెడతారు. ఇది మొత్తము కలిపి అమ్మవారికి ఒక బోనం సమర్పించడము అని అంటారు. ఈ బోనం సమర్పించడము అమ్మవారికి చాలా ఆనందం మట్టి కుండలో చేయడం. సో విన్నారు కదా, మట్టి కుండలో బోనం సమర్పిస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమని కూడా కుమ్మర్లు మనకైతే చెప్తున్నారు. ప్రతి సంవత్సరం మట్టి కుండలకు సంబంధించినటువంటి ఆదరణ కూడా పెరుగుతుందని, వీరికి వస్తున్న ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక గోల్కొండ అమ్మవారికి సమర్పించే తొలి బోనం కుమ్మర్ల సంఘం నుంచే వెళ్తుంది. ఆ కుమ్మర్ల సంఘం నుంచి వీరి ఇంటి నుంచే మనకి దాదాపు 516 మట్టి కుండలని అమ్మవారికి బోనం సమర్పించడానికి తయారు చేసి పంపిస్తున్నట్లుగా కూడా తెలుపుతున్నారు. పూర్తిగా అలంకరణ అయిన తర్వాత బోనం కుండ ఎంత అందంగా ఉందో కదా. తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 బోనం కుండలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది 516 బోనం కుండలను తయారు చేసినట్లుగా కూడా తయారీదారులు మనకు చెప్తున్నారు. అమ్మవారికి మట్టి కుండలోనే బోనం సమర్పిస్తే ఎంతో ఇష్టమని అంటున్నారు. ఏడాదికేడాది ఆదరణ కూడా పెరుగుతుందని తయారీదారులు చెప్తున్నారు. వీడియో సన్నీతో అంజుమ